నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 24, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 20 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషములకు. ఈరోజు తిథి దశమి తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషముల వరకు. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుంచి 1 గంట 34 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుంచి 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 51 నిమిషం నుంచి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలము ఉదయము 10 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నము 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 32 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9 గంటల 59 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా, అంటే ఉద్యోగాలు మారాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఏవైనా అవన్నీ ఈ రోజు మీకు అప్రయత్నంగా దొరికే అవకాశం కనబడుతోంది. ఇంక్రిమెంట్లు కూడా మీరనుకున్న అమౌంట్కే ఇంక్రిమెంట్లు పడే అవకాశము కొంతమందికి గోచరిస్తోంది. అయితే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఉద్యోగస్తులు మాత్రము జాగ్రత్తలు తీసుకొని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కంపెనీలు మారాలన్నా, లేదా వేరే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జాగ్రత్తలు పాటించి ప్రణాళికల బద్ధంగా నిర్ణయం తీసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు మీరు ఆశించినంత విధంగా లాభాలు ఈ రోజు రాకపోవచ్చు. పెట్టుబడులు పెట్టకండి, విస్తరణకు వెళ్ళకండి, అగ్రిమెంట్ల మీద సంతకాలు కూడా ఈ రోజు చేయకండి. ఏ పని అంటే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, ఏజెంట్లు టెండర్లు వేయడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా అంటే కాంట్రాక్ట్ దారులు టెండర్లు వేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఈ రోజు అస్సలు చేయకండి. కలిసి వచ్చే దిశ లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కొంత మానసిక అశాంతి, ఒత్తిడులు కనబడుతున్నాయి. ఆందోళనకరమైన వాతావరణం మీ కుటుంబంలో ఏర్పడబోతోంది. ఆరోగ్యపరంగా చూసినా అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు, ఈ రోజు కూడా, ఈ 2 రోజులు నవగ్రహ ఆలయంలో గురునికి సంబంధించినటువంటి పూజలు కానీ, మంత్రాలు కానీ, జపాలు కానీ చేసుకోండి. దాంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనము దత్తాత్రేయుల వారిది కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ యథాశక్తి ధనం కానీ, ఆహారం కానీ దానంగా ఇచ్చినట్టయితే, కనీసం ఒక్కరికైనా ఇచ్చినట్టయితే గురుబలం పొందడంతో పాటుగా చిన్న చిన్న అంటే ఒడిదుడుకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, పోయే పరిస్థితి గోచరిస్తోంది. అయితే మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి అంటే వృత్తి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళడము, శుభవార్తలు వినడము, మీ ప్యాకేజీ పెరగడము, అంటే హై ఎండ్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశము, మంచి మీరనుకున్న దిక్కుకి ట్రాన్స్ఫర్స్ రావడము, కంపెనీ నుంచి మంచి మంచి ఆఫర్స్ రావడము, ఉద్యోగాల్లో పెద్ద పెద్ద పోస్టులకి వెళ్ళడము, ఇలాగా ఉద్యోగస్తులకు మాత్రము ఈరోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా తక్షణమే తీసేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే మాత్రము ఈసారి మకర రాశిలో ఉండే వ్యాపారస్తులకు అస్సలు కలిసి రావట్లేదు. జాగ్రత్తలు తీసుకోండి. ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరంగా ఉండవు.
ఉంటే సమయం ఉంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళు తిరిగి మళ్ళా కలుసుకొని ఆనందకరమైన వాతావరణం ఈరోజు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని చిన్ని సమస్యలే. జలుబు, చిన్నగా దగ్గు, చిన్న చిన్న తలనొప్పి ఇట్లాంటివే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు కానీ అలాంటివేవి ఈరోజు కనపట్టలేదు. అయితే మీరు పూజించవలసిన దైవము శనేశ్వరుడు కాబట్టి నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి ప్రత్యేకంగా నువ్వుల దీపం పెట్టడం కానీ, నువ్వులను దానంగా ఇవ్వడం కానీ, నల్లని వస్త్రాల దానంగా ఇవ్వడం కానీ, స్వామివారి యొక్క శని మంత్రాన్ని ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చిన్నది సింపులే కాబట్టి తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. అయితే మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్ళాలన్నా, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా నలుపు రంగు వస్త్రాన్ని కానీ, నీలం రంగు వస్త్రాన్ని కానీ ధరించి అప్పుడు ఆ ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది కానీ కొంతమందికి పై అధికారుల వేధింపులకు గురి అవుతారు. మిమ్మల్ని చులకన చేసే అవకాశము, కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశము, మానసిక అశాంతి, స్ట్రెస్ భరించలేక టార్గెట్స్ను రీచ్ అవ్వలేక మీ అంతట మీరే మారిపోవడం కానీ, లేదా ఉద్యోగాన్ని వదులుకోవడం కానీ, ఇలా ఉద్యోగస్తులకు మాత్రము ఈరోజు అస్సలు బాగాలేదు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. వీలైతే అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు నేను అడ్జస్ట్ అవ్వలేను ఈ జాబ్లో కానీ, ఈ ప్రదేశంలో కానీ, ఈ వాతావరణంలో కానీ అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తక్షణమే బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అడ్జస్ట్ అవ్వండి లేదా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. కానీ మానసికంగా ఒత్తిడికి మాత్రం గురి కాకండి. అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకి గురి చేస్తుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు పెడితే సరియైన లాభాలు రాకపోగా నష్టాలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండే వర్తక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఎవ్వరూ కూడా ఏ ప్రయత్నము చెయ్యకండి. ఈరోజు అస్సలు బాగాలేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే విభేదాలు, గొడవలు, మానసిక అశాంతితో పాటుగా తగాదాలు జరిగి కొంతమంది విడిపోయే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి, గందరగోళమైన పరిస్థితి, చాలా అసభ్యకరమైన పరిస్థితి ఈరోజు ఈ రాశిలో ఉండే వారి యొక్క కుటుంబంలో కనపడుతోంది. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు వెలివేసే పరిస్థితి కూడా వస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి. ఓర్పుగా వ్యవహరించండి. అయితే ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక చర్మ వ్యాధులు రావడం కానీ, లేదా అంటే నరాలకు సంబంధించి, నడుముకు సంబంధించి, ఎముకలకు సంబంధించి ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక ప్రయాణాలు, గందరగోళము, అంటే అస్తవ్యస్తంగా గోచరిస్తోంది. ఈరోజు ఏ పని పెట్టుకోకండి. మీకు చెప్పదగిన దైవారాధన హనుమంతుడిని పూజించండి. హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయండి. ఆలయ దర్శనం చేయడంతో పాటు నీలిరంగు వస్త్రాన్ని ధరించి హనుమంతుడి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు స్థానచలనాలు, అది కుటుంబంలో కావచ్చు, లేదా మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, లేదంటే మీరు చేసే ప్రాంతంలో కూడా స్థానచలనాలు అనేవి చాలా బలంగా కనబడుతున్నాయి. కొంతమందికి క్యాడర్స్ అంటే మీ యొక్క పొజిషన్స్ కూడా మారే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా ఏదైనా టైఅప్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే ఒప్పందాల మీద, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవడానికి కానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంలో అస్తవ్యస్త ధోరణి కనబడుతోంది. మాట పట్టింపుల వల్ల విడిపోయే పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము, బంధుమిత్రుల రాకపోకల్లో తేడాలు రావడము, బంధువులు మిమ్మల్ని చీత్కారం చేసే పరిస్థితి, మిత్రులు కూడా మీ నుంచి దూరం అయ్యే పరిస్థితి, శత్రువులు పెరిగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి. మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ ఏదైనా మీకు తోచిన వస్తువుని కానీ, ఆహారాన్ని కానీ, ధనాన్ని కానీ పేదలకు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. గురుబలం పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఏ పని చేయాలన్నా పసుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కొంత సానుకూలత కలిగే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. నమస్తే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.